ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఆల్రెడీ thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై రాఖీ స్టోరీ. రాఖీ అయిపోయి ఇన్ని డేస్ అవుతుంది, ఇప్పుడు పోస్ట్ చేయడం ఏంటి అంటారా? ఎస్, నేను రాఖీ కట్టడమే మా అన్నకి రాఖీ అయిపోయిన చాలా డేస్ కట్టాను అండ్ ఇప్పుడు పోస్ట్ చేయడం చాలా డేస్ పోస్ట్ చేస్తున్నాను. బికాజ్ నేను క్యాప్చర్ చేసుకున్నాను వీడియోస్, నాకు అనిపించిన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసుకున్నాను. పోస్ట్ చేద్దామా వద్దా అని డైలమాలో ఉన్నాను ఎన్ని డేస్, బట్ ఇప్పుడు ఖచ్చితంగా పోస్ట్ చేసుకోవాలి అనిపిస్తుంది. సో అందుకని కూర్చొని ఇంట్రో వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియో మొత్తం నేను ఎవ్రీ ఇయర్ రాఖీకి ఎలా ఫీల్ అవుతాను, ఈ ఇయర్ ఎలా ఫీల్ అయ్యాను అదంతా చెప్పేసుకున్నాను, వీడియోలో ఎక్స్ప్రెస్ చేసేసాను. సో ఫ్యూచర్లో ఒక 1 or 2 years తర్వాత నేను ఆ వీడియో చూసుకుంటే నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. నేను ఇట్లా ఫీల్ అయ్యేదాన్ని, అప్పుడు ఇలా ఉండేది ఒకప్పుడు అని నాకు ఒక మెమరబుల్ మూమెంట్ లా ఉంటుంది. యాక్చువల్లీ రాఖీ ఆగస్ట్ 9th, మేబీ ఆగస్ట్ 9th అనుకుంటా. సో ఆ రోజు కట్టలేదు, మా అన్నకి వినాయక చవితి రోజు కట్టాను. సో వినాయక చవితి ముందు రోజు నేను ఎట్లా ఫీల్ అయ్యాను, రేపు మా అన్న వస్తున్నాడు రాఖీ కడుతున్నాను అంటే, అండ్ ద గిఫ్ట్ ఐ ఎక్స్పెక్టెడ్, వాట్ ఐ ఎక్స్పెక్టెడ్, మోస్ట్లీ అబౌట్ గిఫ్ట్ గురించే ఉంటుంది నాకు తెలిసి స్టార్టింగ్ వీడియో మొత్తం. బట్ నాట్, రాఖీ ఈజ్ నాట్ ఫర్ ఓన్లీ గిఫ్ట్స్, ఇట్స్ అన్ ఎమోషన్, దట్స్ ఇట్. రాఖీ అయిపోయిన నెక్స్ట్ డే ఏం ఫీల్ అయ్యాను, ఏం ఎక్స్పెక్ట్ చేస్తే ఏం జరిగింది అని మొత్తం క్లిప్స్ గా వస్తుంది. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి. నాకు తెలిసి చాలా లాంగ్ ఉంటుంది వీడియో, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లోనే చాలా చెప్తున్నాను, చాలా లాంగ్ ఉంటుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు ఎడిట్ బికాస్ ఎట్లనో వ్యూస్ రావు లాంగ్ వీడియోస్కి. ఎంత తక్కువ డ్యూరేషన్ ఉన్నా లాంగ్ వీడియోస్కి నాకు ఎక్కువ వ్యూస్ రావు. నేను ఆ టైంలో నాకు ఏది అనిపిస్తుంది మాట్లాడాను, ఏం మాట్లాడానో అసలు ఎంత మాట్లాడానో కూడా గుర్తులేదు. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా రిపీటెడ్గా ఉంటే అవి కొంచెం కట్ చేస్తాను, అంతే. ఇంకెంత లెంత్ ఉన్నా కానీ పెట్టేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసి ఈ వీడియో ఎవరైనా ఎండ్ వరకు చూస్తే చాలా మంది సిస్టర్స్ కనెక్ట్ అవుతారు అనుకుంటున్నా నా ఫీలింగ్స్కి. లైక్ ఇఫ్ యు ఆర్ వన్ ఆఫ్ దెమ్, మీరు కనుక కనెక్ట్ అయితే జస్ట్ షేర్ టు యువర్ బ్రదర్ అండ్ టెల్ దెమ్ దిస్ ఈజ్ హౌ వి ఫీల్. రాఖీ కట్టలేకపోతే రాఖీ ఈజ్ దిస్ మచ్ ఇంపార్టెంట్ టు అస్, నాట్ ఓన్లీ ఫర్ గిఫ్ట్స్ అని చెప్పండి. మీరు కనుక నన్ను ఇప్పుడే చూస్తున్నట్లయితే, మ్యాక్సిమం చాలా మంది ఇప్పుడే చూస్తారు బికాజ్ ఐఎమ్ నాట్ దట్ పర్సన్ విత్ మోర్ సబ్స్క్రైబర్స్. సో ఇప్పుడే చూస్తున్నట్లయితే, నా పేరు అమృతం. మీకు కనుక మన ఛానల్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ద పీపుల్ హూ ఆల్రెడీ సబ్స్క్రైబర్డ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ చూసేయండి. హలో, ఈ వ్లాగ్ ఏంటి అంటే, అందరికీ రాఖీ రాఖీ డే ఉంటుంది, లేకపోతే అసలు ఉండదు. నాకేంటంటే రాఖీ డే అస్సలు ఉండదు. ఎప్పుడో ఒక 1 monthకో 2 monthskో, రాఖీ అయిపోయినా 1 monthకో 2 monthskో వస్తుంది. బట్ ఈసారి ఐ రియల్ ఎక్స్పెక్టెడ్ ఖచ్చితంగా కడతాను అని చెప్పి. ఎందుకంటే మా అన్న రాఖీ టైంకి ఆల్మోస్ట్ మా ఊరు దగ్గర వరకు వచ్చాడు. మా ఊరు దగ్గర వరకు వచ్చి కూడా రాలేదు. సో అలిగే అనమాట. నేను అలిగి విషెస్ కూడా చేయలేదు. మమ్మీ చెప్పింది అమృత అలిగిందని. అప్పుడు మా అన్న విష్ చేశాడు. అంటే లైక్ అంత ఎక్స్ప్రెసివ్ బాండ్ ఉండదు, చాలా కొంచెం ఏజ్ గ్యాప్ ఉంటుంది. కాబట్టి నేనేమో ఎవరి దగ్గరైనా సరే, అది ఏ రిలేషన్ అయినా, నా మీద ఉన్న ఒపీనియన్ ఆర్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటాను. నేను అంత ఎక్స్ప్రెస్ చేస్తాను. బట్ అటు సైడ్ నుంచి అది రాకపోతే నేను కొంచెం హట్ అవుతాను అనమాట. సో అట్లా నేను కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను క్లోజ్ అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి. లైక్ మన కూడా ఇంతకుముందు బాగానే ఉన్నాడు. సో ఏజ్ పెరిగే కొద్దికి అన్ని వాళ్ళు మా అన్న ఏజ్కి ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు. నేను ఇంకా ఆ స్టేజ్కి రాలేదనమాట. సో కొంచెం అక్కడ క్లాష్ వస్తుంది మా ఇద్దరికి. అయితే మమ్మీ చెప్పింది అమృత అలిగిందని. దానికి తోడు నేను అదే రోజు ఎక్కడ ఒక పూజకి వెళ్తే అందరు మీ అన్న రాలేదా రాఖీ కట్టలేదా అంటే, నాకు తెలిసి కూడా ఎందుకు అడుగుతారు అని నాకు ఇంక అట్లా అడగగానే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇంక అట్లా ఫీల్ అయ్యాను. మా అమ్మ చెప్పింది, అమృత ఇట్లా ఫీల్ అయింది, నువ్వు ఇక్కడ దాకా వచ్చి కూడా రాలేదు అని చెప్పేసి. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి గిఫ్ట్ ఆర్డర్ చేస్తారు మా అన్న. లేకపోతే కూడా నా ఇంటర్
ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఇచ్చిన రింగ్ అనమాట, సిల్వర్ది. సో అట్లా ఒక ఇయర్ వాచ్, ఒక ఇయర్ గోల్డ్ రింగ్, అట్లా ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాడు. అది నాకు తెలిసే ఇస్తాడు, లేదంటే మనీ ఇస్తాడు. బట్ ఈసారి మా అమ్మ ఏమి ఇస్తున్నావు మరి, పిల్లకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు పిల్ల, మా ఇంట్లో నా గురించి అట్లా చెప్పుకుంటారు, ఐ కాంట్ డూ ఎనీథింగ్. పిల్లకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అంటే, ఇస్తా లేదో ఒకటి, నేను వచ్చినప్పుడు ఇస్తా లేదు, నేను వచ్చినప్పుడు తీసుకొస్తాలే అన్నాడంట. మా అమ్మ మనీ ఏదో ఒకటి కొనుక్కుంటుందంటే నేను వచ్చినప్పుడు తీసుకొస్తాలే అన్నాడంట. సో ఆ రోజు నుంచి నాకు చాలా ఎగ్జైటెడ్, బట్ స్టిల్ నేను అడగలేదు, నాకు ఏం చేస్తున్నావు నేను టెక్స్ట్ చేయలేదు. మా మమ్మీ చేత అడిగించాను అనమాట, ఏం చెప్పాడు, ఏం చేస్తా అని చెప్పాడు అంటే, మా అమ్మ అడిగింది, పిల్ల అడుగుతుంది ఏం చేస్తావు అని చెప్పి అంటే, మొన్న చెప్తారేంటి అప్పుడే చెప్తే సర్ప్రైజింగ్ ఎలా ఉండిద్ది అన్నాడు. షాక్ అసలు, వాట్ ఈస్ దిస్, అసలు ఈ సర్ప్రైజింగ్లు, సర్ప్రైజ్ చేయడాలు ఇట్లాంటివి అసలు మా ఇంట్లో నెవర్ ఐ ఎక్స్పెక్టెడ్. అసలు ఎక్స్పెక్ట్ చేయను, మానేసిన అది ఎప్పుడో. ఇంకా నేనే ఎవరైనా సర్ప్రైజ్ చేయాలి అనుకున్నా అది చివరికి గొడవలానే కన్వర్ట్ అయ్యింది. లైక్ మా అమ్మ నాకు చెప్పకుండా ఎందుకు చేసావు, నాకు చెప్పకుండా ఎందుకు తెచ్చావు అనుకుంటా. సో అన్ని మ్యాక్సిమం అందరిలో కామన్ అనుకుంటున్నా, బట్ కొంతమందిలో మంచి కూల్ ఉంటారు, అది వేరే విషయం. సో ఇదేంటి కొత్తగా, ఇదేంటి సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇస్తా అంటున్నాడు ఏంటి, ఊరికి నేను అలిగానని అట్లా చెప్తున్నాడా, అసలు నిజంగా తెస్తున్నాడా ఏంటి చూడాలి. ఈరోజు 26 కదా, ఈరోజు నైట్ బయలుదేరుతాడు, రేపు పొద్దున్న వస్తాడు, 9-10కి అట్లా వస్తాడు. చూద్దాం, నేను అలిగానని చెప్పి సర్ప్రైజ్గా తీస్తున్నాను ఏదో ఒకటి అని చెప్పాడా, లేకపోతే చివరికి డైరీ మిల్కో మ్యాక్సిమం మా అన్న అంటే అందరికీ తెలుసు, మా ఇంటికి వచ్చే చుట్టాలైనా కొంచెం ఎవరైనా ఎక్కువ నాకు చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్ ఇవే తెస్తారు. మా అన్నని ఎప్పుడైనా నేను అడిగినా అవే అడుగుతా, ఎక్కువ వచ్చినప్పుడైనా బయటికి తీసుకెళ్ళడానికి తినడానికి అడుగుతా. మరి చివరికి ఏదైనా చాక్లెట్ ఇచ్చి సర్దుకో అంటాడా, ఊరికే చెప్పా అంటాడా, అసలు నేను నిజమేనా, వాడు చెప్పింది నిజమేనా, చూద్దాం. ఆల్రెడీ ఇదే 4 minutes వీడియో అయిపోయింది, అసలు మీరు అందరూ చూస్తారో లేదో కూడా డౌటే నాకు, బట్ స్టిల్ నాకు మెమరీగా ఉంటుంది కాబట్టి రికార్డ్ చేస్తున్నా. చూద్దాం ఏం జరిగిద్దో రేపు. బట్ స్టిల్ ఏదేమైనా కామ్గా ఉండాలి, ఏదేమైనా కామ్గా ఉండాలి అమ్ము, కామ్గా ఉండాలి. ఓకే, చూద్దాం, రేపొద్దున కలుసుకుందాం. ఏం తెస్తాడో, అసలు నిజంగా తెచ్చాడా లేదా చూద్దాం. వెయిటింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను మా అన్నకి తప్ప ఇప్పటివరకు ఎవరికి రాఖీ కట్టలేదు ఈ ఇయర్ ముందు వరకు. అంటే నేను ఎవ్రీ ఇయర్ మా అన్న వస్తే మా అన్నకి కడతా, లేదు అంటే లేదు, వాడు వచ్చినప్పుడు వాడికే కడతా, ఇంకెవ్వరికి కట్టను. ఉన్నారు చాలామంది కజిన్స్ ఉన్నారు, తెలిసిన అన్నలు ఉన్నారు, వాళ్ళకి కట్టచ్చు ఎవరికైనా, నో ప్రాబ్లం. బట్ స్టిల్ అస్సలు నేను కట్టేదాన్నే కాదు. మా అమ్మ చెప్పేది, ఇప్పుడు అన్నయ్య రాకపోతే ఏముంది, నాకు రాఖీ కట్టడం ఇంపార్టెంట్ కదా. సో మా అమ్మ ఏంటంటే, అన్నయ్య రాకపోతే ఏముంది, పైన ఉన్నాడు కదా, పక్కన ఉన్నాడు కదా, అన్న ఉన్నాడు కదా, కట్టు అని చెప్తే నో, కడితే అన్నయ్య కడతా, లేదంటే లేదు, అంతే నువ్వు కూర్చునేదాన్ని. బట్ ఈ ఇయర్ మనస్ఫూర్తిగా మా బుడ్డోడికి కట్టా, వాడు అల్లుడు వరుస అవుతాడు, బట్ స్టిల్ నాకు మనస్ఫూర్తిగా కట్టాలనిపించింది, కట్టాను వాడికి. అండ్ ఇంకో అన్నకు కూడా కట్టాను. ఈ ఇయర్ ముందు వరకు అసలు ఎవ్వరికి రాఖీ కట్టింది లేదు, మా అన్నకు తప్ప. ఈ ఇయర్ అట్లా కట్టాను, బట్ స్టిల్ నేను సాటిస్ఫైడ్ కాదు. రాఖీ కట్టడం ఇంపార్టెంట్ కదా అంటే, మా అన్నకి కట్టడం ఇంపార్టెంట్, మా అన్నకి కడితే సాటిస్ఫై అయ్యేదాన్ని. బట్ వేరే అన్నకి కట్టినా కానీ స్టిల్ మా అన్న కట్టలేదు కదా. మా అన్న వచ్చాడు, చూద్దాం. ఏం తెచ్చినట్లేదు నాకైతే, మరి కొత్త ఒక్క బ్యాగే తీసుకొని వచ్చాడు. మధురాపురికి రాచిలకారాలేనులే, పెళ్లి పందిళ్లలో ముక్కేసిన పన్నిటి ముత్యాలిన్నో, కను చేపలకు నిదరంటూ రారాదని కరగిట్టానులే, ఆడానులే గంగమ్మ నాట్యాలిన్నో. గుడిలో కోలాటం, గుండెల్లో ఆరాటం, ఎదలో మొదలాయి పోరాటమే. అழగపెరుమాళ్ళు అందాల చెల్లెలా మిలమిలలాడే మీనాక్షి, నీ కంటి పాపనే కాచుకో చల్లగా, తెలవారని రాత్రి.
సెలబ్రేటెడ్ రాఖీ. కొంచెం హ్యాపీగానే ఉంది. అట్లీస్ట్ ఇయర్ రాఖీ కట్టుకోగలిగాను, కొంచెం లేట్ అయినా. అంటే మంత్స్ లేట్ కాకుండా కొన్ని డేస్ తొందరగానే కట్టాను. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అన్నకు రాఖీ కట్టినందుకు. ఈసారి తొందరగా కట్టా, కొంచెం మరీ మంత్స్ లేట్ కాకుండా కొన్ని డేస్కే రాఖీ కట్టా కాబట్టి ఐ ఫీల్ హ్యాపీ. చాలా మంచిగా అనిపించింది. సో గిఫ్ట్ గురించి చెప్పాలంటే, ఇంకా గిఫ్ట్ మా మమ్మీ తెస్తారు అని చెప్పినప్పటి నుంచి కొంచెం ఉంది, హోప్ అయితే ఉంటుంది కదా మనిషి అన్నాక. సో ఉంది కొంచెం అదైతే. సో రాగానే నేను చూశాను, బ్యాగ్ చూస్తున్నా ఏమన్నా తీస్తాడేమో బయటికి, కొన్ని రాఖీ కట్టినప్పుడు ఇస్తాడేమో అన్నట్లుగా ఆగిపోయా. మళ్ళీ స్టిల్ ఆపుకోలేక వెళ్ళి చూశాను. బ్యాగ్లో చూస్తుంటే దాంట్లో ఏం లేదన్నాడు. ఆ గిఫ్ట్ తెస్తాను అంటగా అమ్మ చెప్పిందంటే, అక్కడ నుంచి తెస్తాను ఎందుకు చెప్పాను, ఏదో ఒకటి ఇస్తాలే అని చెప్పాను యాజ్ ఎక్స్పెక్టెడ్. సో దాంట్లో పెద్ద ఫీల్ అవ్వడానికి ఏం లేదు. రాఖీ అయితే కట్టాను, మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకున్నా. 100 రూపీస్ అంటే పాపం టైంకి జేబులో లేవంట. సో మా అన్నకైతే పాపం ఏదో ఒకటి గిఫ్ట్ ఇద్దామని ఉంది. నేను రాఖీ కడతాను అని చెప్పినప్పుడు కూడా ఈజ్ నాట్ రెడీ, అంటే కట్టించుకోవడానికి రెడీగా లేడు. ఎందుకంటే టైంకి వాడి జేబులో డబ్బులు లేవంట, ఏమీ తాలేదు కదా, డబ్బులు కూడా లేవు, వర్షం పడుతుంది అని అంటూ ఉన్నాడు. బట్ అసలు ఏం కాదులే, ఇప్పటికైతే కట్టించుకో, తర్వాత చూద్దామని చెప్పాను. సో కట్టా, బ్లెస్సింగ్ తీసుకున్నా, ఆల్ హ్యాపీ. ఇంకా మా మమ్మీ మనకు అట్లా గిఫ్ట్ ఏదో ఒకటి ఇవ్వాలంది. మా మమ్మీ గిఫ్ట్ ఎందుకు, డబ్బులు అదేదో ఒకటి కొనుక్కుంటుంది అన్నట్టుగా చెప్పింది. మేబీ మా మమ్మీకి కూడా యూజ్ అవుతుంది కదా, అట్లా ప్లాన్ చేసుకుందేమో. బట్ నాకైతే రెండు కావాలని ఉంది. గిఫ్ట్ ఇచ్చే గిఫ్ట్ కావాలని ఉంది, గిఫ్ట్ కావాలని ఉంది. అట్లానే బట్టలు కొనుక్కోవడానికి మనీ కావాలి. చాలా డేస్ నుంచి కాదు, చాలా మంత్స్ నుంచి నేనేం కొనలేదు యాక్చువల్గా. బికాజ్ ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి ఎక్కడికి వెళ్ళాను, ఆల్మోస్ట్ నైట్ వేర్తోనే ఉంటా. ఇంకా ఏముందిలే, ఇప్పుడు ఫంక్షన్స్ ఏం లేవు, ఎక్కడికి వెళ్ళాం, కొని ఇంట్లో పెట్టడం ఎందుకు, ఆ మనీ ఉంటే బట్టలు కూడా మనీ ఉంటే దానికన్నా యూజ్ అవుతాయి అన్నట్టుగా ఏం కొనలేదు. సో వెళ్ళాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రాఖీ సెలబ్రేషన్స్. దట్స్ హౌ ఐ సెలబ్రేటెడ్. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు రాఖీ? అయినా దొంగల బడ్డారాలు కుక్కలు మరుగునట్టు రాఖీ అయిపోయిన రోజులు అయిన తర్వాత రాఖీ సెలబ్రేషన్స్ వీడియో పోస్ట్ చేయడంలో ఒక అర్థం లేదు. అది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని అడగడంలో ఒక అర్థం లేదండి. బట్ స్టిల్ ఎవ్రీవన్ హ్యాస్ ఎ స్టోరీ కదా. మీ స్టోరీ ఏంటో కామెంట్ చేయండి, లెట్ మీ నో ఇన్ ద కామెంట్. అండ్ వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే అస్సలకే మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో చూసారు కదా, దట్స్ హౌ ఐ సెలబ్రేటెడ్ మై రాఖీ అండ్ దట్స్ హౌ ఐ ఫెల్ట్. నిన్నే వెళ్ళాను ట్రెండ్స్కి, మా అన్న మనీ వేశాడు, నిన్నే వెళ్ళి తెచ్చుకున్నాను. యాక్చువల్లీ 2-3 డేస్ నుంచి మా అమ్మ అడుగుతుంది. సో శాలరీ పడ్డ వెంటనే అడిగింది. షీ ఆల్సో హ్యాడ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్స్. సో అన్నిటికీ అడ్జస్ట్ చేయాలి కదా. సో నేను అంతా ఫోర్స్ చేయలేదు, వెయ్యి అని చెప్పేసి. నిన్న ఊరికే వీకెండ్ కదా అని టెక్స్ట్ చేశాను, అన్నయ్య మనీ ఇస్తావా, బట్టలు తెచ్చుకుంటాను, ట్రెండ్స్కి వెళ్ళి కూపెన్స్ డేట్ అయిపోతుంది. సో లాస్ట్ మంత్ అక్క తీసుకుంది, సో అక్కకి ఇచ్చారు 2 కూపెన్స్. అవి ఇప్పుడు నేను యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో కూపెన్స్ టైం అయిపోతుంది, వేస్తావా అంటే బట్ నేను వేసాడు. ఐ ఫెల్ట్ వెరీ షాక్ అండ్ హ్యాపీ ఫర్ దట్. సో వెయ్యడమే కాదు, సరిపోతాయా ఇంకా కావాలని అడిగాడు. సో సరిపోయినా సరిపోకపోయినా అడిగాడు చాలు నాకు. సో అడిగావు చాలు, నాకు అదే హ్యాపీ అని చెప్పేసి ఇంకా వెళ్ళి తెచ్చుకున్నాను. సో దట్స్ హౌ ఐ సెలబ్రేటెడ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే అండ్ ఏమన్నా కొంచెం కనెక్ట్ అయినట్టు అనిపిస్తే, మీరు ఇట్లా ఎప్పుడైనా ఫీల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. బై.